రాజు విహారయాత్ర కని అడవికి వస్తాడు. అడవిలో రాక్షసి ఉందని తెలుస్తుంది. ఆ రాక్షసిని చంపాలని ఆ ప్రదేశానికి వెళ్తాడు. ఆ రాక్షసి అందరిని చంపుతూ జంతువుల్లాగా మారుస్తూ ఉండేది. ఆ రాక్షసి అడవిలో అటూ ఇటు తిరుగుతూ వచ్చిన వాళ్లందర్నీ జంతువులుగా మారుస్తూ అందరినీ భయపడుతూ ఉండేది. రాజన్న అనే అతను అక్కడికి వస్తాడు. ఆ రాక్షసుని చూసి భయపడుతూ ఇలా అని అంటాడు. నన్ను వదిలేసే, నన్ను ఏం చేయకు, నేను పోయి మా రాజుకు చెప్తాను, నిన్ను చంపేస్తాడు. అందుకే నన్ను వదిలేసే, ఏం చేయకు. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నిన్ను చూడు ఇప్పుడు ఎలుకగా మార్చేస్తాను అని చెప్పి ఆ రాక్షసి అతని ఏరుకుగా మార్చేస్తుంది. అతను అయ్యో ఇప్పుడు నేను ఏం చేసేది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాజు వస్తాడు. రాజుకి ఇలా అని చెబుతాడు. ఆ రాక్షసి రాజుని కూడా ముసలిగా మార్చేస్తుంది. ఆ రాజు అయ్యో నేను ఇప్పుడు ఏం చేసేది, నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడి పరిస్థితి ఎలాగా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన కొడుకు వెతుక్కుంటూ రాజు దగ్గరికి వస్తాడు. తన తండ్రిని ఇలా అని అడుగుతాడు. మీరు ఇలా ఎలా మారిపోయారు తండ్రి, మిమ్మల్ని ఇలా మార్చిన దాన్ని నేను ఊరికే వదలను, మీరు మల్ల మనిషిగా మారాలంటే ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఒక మునీశ్వరుడు ఎదురై ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. ఆ బాలుడు ఇలా అని చెబుతాడు. అడవిలో ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసి మా నాన్నని ముసలిగా మార్చేసింది. ఇప్పుడు నేను ఏం చేసేది తెలియడం లేదు. దానికి అమ్మునేశ్వరుడు నేను చెప్పిన చోటికి పో, అక్కడ స్వామిని అడుగు, నీకు ఉపాయం దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ బాలుడు ఆ ముని చెప్పిన చోటికి వెతుక్కుంటూ గుహ దగ్గరికి వస్తారు. ఆ గుహ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ముని చెప్పింది గుహ లోపల, మనం ఇప్పుడు గృహ లోపలికి వెళ్ళాలి, తన స్నేహితుడైన సింహరాజుకి చెబుతాడు. గుహలోపల ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ మునికి ఈ బాలుడి తండ్రి పరిస్థితి అర్థమై ఇలా అని చెబుతాడు. నువ్వు మీ తండ్రి కోసం వచ్చావు. మీ తండ్రి మల్ల మనిషి అవ్వాలంటే ఈ సముద్రంకి ఆపక్క ఒక గుహ ఉంది. ఆ గుహలోపల రాక్షసులో ఉంటారు. వాళ్ళని దాటుకొని వెళ్ళాక అక్కడ మంత్ర దర్పణం ఉంటుంది. ఆ మంత్ర దర్పణంలో నుంచి ఒక ఆయుధం బయటికి వస్తుంది. దాన్ని తీసుకొని వెళ్ళావంటే మీ తండ్రి మనిషి అవుతాడు. ఆ రాక్షసి మరణిస్తుంది. ఆ బాలుడు సింహం స్నేహితుడితో సముద్రాన్ని దాటుకొని ఊహ దగ్గరికి వెళ్తాడు. గుహను చూసి ఇలా అని అంటాడు. ఈ గుహను చూస్తే చాలా అందంగా ఉంది. ఇలాంటి వింత గుహను నేను ఎప్పుడూ చూడలేదు. మిత్రమా, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఆయుధాన్ని తీసుకొని వస్తాను అని చెప్పి ఆ బాలుడు గుహ లోపలికి వెళ్తాడు. గుహలోపల రాక్షసుడు కాపులా ఉంటాడు. ఆ రాక్షసుడితో నాకు దారి ఇవ్వు, నేను మా నాన్నను బ్రతికించుకోవాలి, నాకు దారి ఇవ్వు అని అడుగుతాడు. ఆ రాక్షసుడు నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని ఆ బాలుడుపై దాడి చేస్తాడు. ఆ బాలుడికి ఏమీ అవ్వదు. ముని ఇచ్చిన వరంతో ఆ రాక్షసుడు చనిపోతాడు. బాలుడు మాయ దర్పణం దగ్గరికి చేరుకుంటాడు. మాయ దర్పణమా, నేను మా నాన్నను బ్రతికించుకోవాలి, దయచేసి నాకు సహాయం చేయి. మాయా దర్పణంలోంచి రామచిలుక బయటకు వస్తుంది. అరే చిలుక వచ్చింది ఏంటి, ఈ చిలుక చాలా బాగుంది అని చిలుకని పట్టుకుంటాడు. ఆ చిలుకని పట్టుకుంటానే ఆయుధంగా మారుతుంది. ఆయుధాన్ని తీసుకొని తన తండ్రి దగ్గరికి వస్తాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాయ ఆయుధాన్ని తీసుకొని తన తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రికి మాయ ఆయుధాన్ని చూపిస్తాడు. తన తండ్రికి మనుషుల రూపం వస్తుంది. ఆ దెయ్యాన్ని, ఆ రాక్షసిని ఇప్పుడే చంపేస్తాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు తన తండ్రి. ఆ బాలుడు ఆ రాక్షసి దగ్గరికి పోదాం నాన్న అంటూ రాక్షసి దగ్గరికి వస్తారు. రాక్షసి మాయా రూపంలో ఉంటుంది. ఆ బాలుడుపై శక్తిలన్నీ ప్రయోగిస్తుంది. ఆ బాలుడు మాయ ఆయుధంతో ఆ రాక్షసుని చంపేస్తాడు. తన తండ్రి చాలా సంతోషపడతాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.